Garuda Express, an international courier service. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిచయం అక్కర్లేని పేరు. తన మార్క్ పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. రోజుకో సంచలన నిర్ణయంతో పాలనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లల్ని తప్పనిసరిగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలని, లేదంటే ప్రమోషన్లు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారట సీఎం యోగి. ఇది కదా నిర్ణయం అంటే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలని యోచిస్తున్నారట యోగి. ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటేనే కదా చదువు కొనే స్థాయి నుంచి జనం నిజంగా చదువుకునే పరిస్థితి వచ్చేది. విద్య ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్ష. కానీ చదువుకోవాలని ఉన్నా అందుబాటులో లేకుండా చేశారు పాలకులు. ఆకర్షణీయమైన ప్రకటనలతో పేదలకు ఉన్నత విద్య అని ప్రభుత్వాలు చెబుతున్నా ఇంకా అది ఆచరణలోకి మాత్రం రాలేదు. సర్కారు బడులను సంస్కరించే సాహసం జరగడం లేదు. కార్పొరేట్ విద్యను అందరికీ అందుబాటులోకి రానివ్వడం లేదు. గ్రామాల్లో సైతం కార్పొరేట్లు రంగప్రవేశం చేసి ప్రతిభగల విద్యార్థుల్ని ముందే కొనేస్తున్నారు. వారితో వ్యాపారం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇప్పుడు విద్యా వ్యాపారంలో చేరిపోతున్నాయి. కుటుంబ సంపాదనలో అత్యధిక భాగం పిల్లల చదువులకే సరిపోతోంది. సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తూ విద్యా వ్యాపారం చేస్తున్నా ప్రభుత్వం ఏ స్థాయిలోనూ నియంత్రించలేకపోతోంది. అంతర్జాతీయంగా విద్యా వ్యాపారంలో సంపాదించిన మొత్తాన్ని రాజకీయంలో పెట్టుబడులుగా పెట్టి మంత్రులుగా చెలామణి అవుతున్న నేతలు ఉన్నంత వరకు విద్యలో సంస్కరణలకి చోటెలా ఉంటుంది? బాలల విలువైన జీవితాన్ని క్లాసు రూము 4 గోడలకే పరిమితం చేస్తూ బాహ్య ప్రపంచానికి దూరంగా పెంచుతూ మానసికంగా కుంగిపోయే అసాధారణమైన పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యలో సంస్కరణలు చేపట్టాలి. కాలానుగుణంగా వచ్చే మార్పులకు విద్యా ప్రణాళికలో చోటు కల్పించాలి. అయితే ఇందుకు భిన్నంగా బట్టీల చదువు, ర్యాంకుల హోరు మినహా తార్కికంగా ఆలోచించే పరిస్థితిని కల్పించలేకపోతున్నారు. గుణాత్మకమైన అభ్యాసాన్ని అలవాటు చేయలేకపోతున్నారు. మొక్కుబడి చదువులను బాల్యంపై బలవంతంగా రుద్దేస్తున్నారు. చరిత్ర సంస్కృతులను పెంచే విద్యను ఇప్పటికే దూరంగా నెట్టేశారు. మానవ వనరుల్లో విద్యకు పెద్దపీట వేస్తారు. విద్యాభివృద్ధి చెందకుండా ఏ దేశం కూడా సమున్నతాభివృద్ధి సాధించలేదు. సంపూర్ణ అక్షరాస్యత గురించి 3 దశాబ్దాలుగా ఊదరగొట్టే ఉపన్యాసాలతో ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. కానీ ఎక్కడా అనుకున్న లక్ష్యం చేరువ కాలేదు. పరిస్థితులు గతంలో కంటే దారుణంగా మారాయి. పేదల నుంచి కూలీ మొత్తాలను కూడా కాజేయడానికి కంకణం కట్టుకున్నారు. అందుకే తెగబడి విద్యా వ్యాపారం చేస్తున్నారు. పిల్లలు, పేదల ఉసురు తీస్తున్నారు. 5 ఏళ్లు వచ్చే వరకు పాఠశాలలో చేర్చకూడదు. నిర్దేశిత సమయాల్లోనే పాఠశాలలు నిర్వహించాలి. పాఠశాలలు నిర్వహించాలంటే ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. విద్యార్థుల వయసును బట్టి పాఠ్యాంశాలు రూపొందించాలి. సెలవుల్లో పాఠశాలలు నిర్వహించకూడదు. టెక్నో విద్య లాంటి వాటికి ప్రచారం చేసి వ్యాపారం చేయకూడదు. ఇవన్నీ ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు, విద్యావేత్తలు చేసిన హెచ్చరికలు. కానీ వాటిని ఏ మేరకు అమలు చేస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? అమాత్యులే విద్యా వ్యవస్థల్ని నిర్వహిస్తూ నిబంధనల్ని అతిక్రమిస్తుంటే ఎవరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి? కార్పొరేట్ విద్యా సంస్థల్లో రోజుకో విద్యార్థి మృతి చెందుతున్నా ఎక్కడన్నా చర్యలున్నాయా? ఎవరి మీదైనా విచారణ జరిగిందా? కనీసం కేసు నమోదు చేశారా? రాజకీయ పలుకుబడే విద్యను నడిపిస్తోంది. అరాచకాలను ప్రోత్సహిస్తోంది. విద్యను ప్రభుత్వం మరింత పట్టించుకోవాలి. సరైన వసతులు, ఉపాధ్యాయులు లేకపోవడం వల్లే పిల్లలు రావడం లేదని గుర్తించాలి. ప్రైవేటు పాఠశాలల తాకిడి ఇప్పటికే ఎక్కువైంది. ప్రభుత్వ పాఠశాల మనుగడ కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అయినా మేల్కొనకపోతే జరిగే నష్టమే అధికమవుతుంది.
సమాజంలో ఎక్కువ శాతం మందికి ఇంకా నాణ్యమైన విద్య అందని ద్రాక్షే. తల్లిదండ్రులను మేలుకొలిపి ప్రైవేటు తాకిడి నుంచి పిల్లలను కాపాడి ప్రభుత్వ పాఠశాలల ఔన్నత్యాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ఉపాధ్యాయ సంఘాలది. వారు మౌనం వీడకపోతే విద్య మరింత వ్యాపారమయం అవుతుంది. ఇది సమాజానికి ఏమాత్రం మేలు చేసే చర్య కాదు. అందుకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్య అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ అధికారుల పిల్లలు, రాజకీయ నేతల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళితే ఆటోమేటిక్గా సౌకర్యాలు, ప్రమాణాలు పెరిగిపోతాయి. సామాన్యుడికి నాణ్యమైన చదువు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడున్న పెద్దలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చిన్నప్పుడు ఆ ప్రభుత్వ బడుల్లో చదివినోళ్లే కదా. మళ్ళీ తమ పిల్లల్ని ఆ బడులకు పంపడానికి భయం ఎందుకు?